హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం ఈరోజు ఒక చిట్టి కథతో మీ ముందుకొచ్చాను. మరి ఆ కథ ఏంటో చెప్పనా? మరి వినడానికి మీరు రెడీగా ఉన్నారా? సరే వినండి. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో శివానందుడు అనే వ్యక్తి ఆ అడవి మార్గంలో వస్తూ ఉండగా ఒక పెద్ద రాక్షసుడు అతనికి ఎదురు వస్తాడు. ఎదురొచ్చి ఏమంటాడో తెలుసా? ఓయి మానవుడా, నేను చాలా ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అని అంటాడు. వెంటనే శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. మా ఇంటికి వచ్చి మరలా నీకు ఆహారం కాగలను అని అంటాడు. సరే సరే, వెళ్ళి తొందరగా రా అంటాడు రాక్షసుడు. అప్పుడు శివానందుడు వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం నువ్వు బాగా జరిపించు అని చెప్తాడు. నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అనే విషయాన్ని తన భార్యతో చెప్తుండగా చాటు నుండి ఇది విన్న శివానందుడి కొడుకు తండ్రికి ముందే నేను వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అవుతాను అని ఆలోచించి పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా మీరు నన్ను ఆహారంగా స్వీకరించండి అని అంటాడు. ఇంతలోనే శివానందుడు వచ్చి, కుమారుణ్ణి వదిలేసి నన్నే తినండి మీరు, నేను మీకు మాట ఇచ్చాను కదా వస్తానని, వచ్చాను కాబట్టి మీరు నన్ను తినండి అని అంటాడు. వీరిద్దరూ వాదించుకుంటుండగా ఈ మధ్యలో దూరం నుంచి చిన్న కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, మీరు నన్ను తినండి, వాళ్ళిద్దరినీ వదిలేయండి అని అంటాడు. ఇంతలో ఒక ముత్తైదువు వచ్చి, ముత్తైదువు అంటే ఎవరు? శివానందుడి భార్య వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించుట ఎందుకు, మీరు నన్ను తినేయండి అని అంటుంది. ఇలా వింటూ ఉండగానే ఈ లోపల శివానందుడి కుమార్తె వచ్చి ఇలా అంటుంది. ఏమంటుందో తెలుసా? ఈ అనార్థాలకి మూలం నేను, నా వల్లే ఈ గొడవంతా, నాకు నగలు తేవడానికి వెళ్ళి మా తండ్రి మీ కంట పడ్డాడు కాబట్టి మీరు నన్ను తినండి అని తను కూడా అంటుంది. వారి అనుబంధాలను చూసి రాక్షసుడు కంట జలజలా కన్నీరు వచ్చింది. అంతలో అతను గాంధర్వుడిగా మారిపోయాడు. నేనొక గాంధర్వుడిని, శాపం వల్ల రాక్షసుడిగా మారిపోయాను. మీ వల్ల నా శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. బాగుందా పిల్లలు కదా? దీని నీతి ఏంటో చెప్పనా? మనం ఎప్పుడు మనకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం కూడా సహాయం చేయాలి. ఇదే గొప్ప త్యాగం. సరేనా పిల్లలు? కథ నచ్చిందా మీకు? సరే, మరి ఇలాంటి కథలు మళ్ళీ వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా నాన్నని విసిగించకండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి కథతో వస్తాను. సరేనా? బాయ్ బాయ్. లవ్ యూ బ్యాక్ అగైన్.